నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. మన అంశం ఏంటంటే మరి ఎక్కువగా ఫలించుట. ఏం చెప్పండి? మరి ఎక్కువగా ఫలించుట. ఎవరైనా ఏం కోరుకుంటారయ్యా అంటే వీళ్ళు ఎప్పుడు పాడైపోతారో, వీళ్ళు ఎప్పుడు చెడిపోతారో, వీళ్ళు ఎప్పుడు పతనం అవుతారో, ఇలా నాశనాన్ని కన్నులారా చూడాలి అని లోకంలో మనుష్యులు అనుకుంటారు. కానీ దేవుడు మాత్రమే ఫలించే మనం మరింతగా ఫలించాలని కోరుకుంటున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. నువ్వు ఫలించడం కాదట ఆయనకి కావలసింది, మరింతగా ఫలించాలి. నిజంగా నిన్ను దీవిస్తున్న దేవునికి నువ్వేమిచ్చి రుణం తీర్చగలవు అంటే ఏమీ ఇవ్వక్కర్లేదు, కానీ మరింతగా ఫలిస్తే ఆయన సంతోషపడతాడు, ఆయన మహిమ పొందుతాడు. మరి మరింత ఫలించాలంటే ఆయన చేసే ప్రక్రియ ఏంటయ్యా అంటే చుట్టూ ప్రహరీ గోడ కట్టడమే కాదట, నీరు పోయటమే కాదట, ఎరువు వేయటమే కాదట, చుట్టూ త్రవ్వడమే కాదట, పనికిరాని తీగలన్నిటినీ కత్తిరిస్తాడు. దీనిని బోటనీ పరిభాషలో, వృక్షశాస్త్ర పరిభాషలో ప్రూనింగ్, కత్తిరించుట. ఇది చదువుతున్నప్పుడు నా మనసులో ఒక కొటేషన్ దేవుడిచ్చాడు. ప్రూనింగ్ ఈజ్ నాట్ ఏ క్రూయల్ థింగ్, ఇట్స్ ఏ క్రూషియల్ థింగ్. కత్తిరించడం అనేది ఒక క్రూరమైన చర్య కాదు, కానీ అది ఆశీర్వాదకరమైన చర్య. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన జీవితాలలో దేవుడు కొన్ని కత్తిరిస్తూ ఉంటే మానవ సహజమైన స్వభావాన్ని బట్టి బాధపడతాం, దుఃఖపడతాం, వద్దులే ప్రభువా అని చెప్తాం. కానీ వీటన్నిటినీ ప్రక్కన పెట్టి సంపూర్ణంగా నీవు విధేయుడవై, విధేయురాలవై నిన్ను ఆయన కత్తిరించేటప్పుడు మౌనం వహిస్తే ఖచ్చితంగా తిరుగు లేకుండా నువ్వట ఫలించడం కాదు, విస్తారంగా ఫలిస్తావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. విస్తారంగా ఫలించిన ఎవరినైనా మీరు చూడండి, వారు విస్తారమైన పనికిరాని తీగలను కత్తిరించుకున్నారు. బైబిల్ ఎవరినైనా చూడండి, విస్తారంగా ఫలించిన ఎవరి జీవితాల్లోనైనా విస్తారమైన కత్తిరించకపోతే ఏమైందంటే ఈ పనికిరాని తీగలు ఆ చెట్టులో ఉన్న రసం అంతా పీల్చేసి ఇవి ఫలించవు, చెట్టును ఫలించనివ్వవు. నీ జీవితంలో కూడా పనికిరాని తీగలు ఏదైనా ఉన్నాయి అనుకోండి, నువ్వెంత తలాంతులు కలిగిన వ్యక్తివైనా ఫలించవు, ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తివైనా ఫలించు, ఎంత ప్రార్థన కలిగిన వ్యక్తివైనా ఫలించు, ఎంత పరిశుద్ధత కలిగిన వ్యక్తివైనా ఫలించవు. ఎందుకో తెలుసా? ఈ పనికిరాని తీగలన్నీ ప్రార్థన ద్వారా రావాల్సిన, పరిశుద్ధత ద్వారా రావాల్సిన, తలాంతుల ద్వారా రావాల్సిన, అభిషేకం ద్వారా రావాల్సిన ఈ ఫలాలన్నిటినీ పీల్చి పడేస్తాయి. ఫలాలు కనపడవు. అందుకని కత్తిరించడం అనేది ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. కత్తిరించకపోతే ఏమైందయ్యా అంటే సారమంతా వ్యర్థమైంది. కత్తిరించకపోతే ఏమైందంటే ఒక భాగానికి ఏదైనా వ్యాధి వచ్చిందనుకో, ఆ వ్యాధి ఆ మొక్కకంతా పాకిద్ది. అంటే వ్యాధి నిరోధక శక్తి రావాలంటే ఖచ్చితంగా కత్తిరించబడాలి. కత్తిరిస్తే ఏమైందయ్యా అంటే గాలి, వెలుతురు, నీరు సమృద్ధిగా చెట్టుకు అంది వ్యర్థమైన ఏ భాగానికి పోకుండా అది తాగిన నీరు, తిన్న ఎరువు, ఏమండి ప్రసరించిన ఆ సూర్యరశ్మి అంతటి ద్వారా ఏమైందంటే బలాభివృద్ధి పొందింది. ఇక మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నువ్వు ప్రార్థన బాగా చేస్తున్నావు, కానీ ప్రార్థనకు తగిన ఫలాలు లేవంటే అర్థం ఏంటో తెలుసా? నీలో ఎక్కడో పనికిరాని తీగలు ఉన్నాయని. నువ్వు విన్న ఉపదేశమే కానీ, చేసే ప్రార్థనే కానీ, కలిగి ఉన్న పరిశుద్ధతే కానీ, సంఘ సహవాసమే కానీ, ఇవన్నీ నిన్ను ఫలింప చేయాలి కదా. మరి ఎందుకని ఫలింప చేయలేకపోతున్నాయి అయ్యా అంటే పనికిరాని తీగలు ఉన్నాయి. అవన్నీ కట్ చేస్తే నీ ప్రార్థన ఇదివరకటి కంటే ఎక్కువగా పనిచేస్తుంది.
నువ్వు విన్న ఉపదేశం ఇదివరకటి కంటే ఎక్కువ ఫలములను ఇస్తుంది. నీ పరిశుద్ధత ఉంది లేదని నేను చెప్పను, కానీ ఎక్కడో పనికిరాని తీగ ఉంది. అందువలన నీ పరిశుద్ధత పనికిరాని పరిశుద్ధత అవుతుంది. మొత్తానికి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎందుకని కత్తిరించాలంటే, నీలో ఉన్న ప్రతిదీ పని చేయటం ప్రారంభించాలంటే అది ప్రార్థనే కానీ, ఉపదేశమే కానీ, పరిశుద్ధతే కానీ, అభిషేకమే కానీ, సహవాసమే కానీ అన్నీ ఫలించాలంటే ఈ పనికిరాని తీగలు కత్తిరించుకొని చూడు. నీలో మరింత ఫలింపును దేవుడు చూడబోతున్నాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఏమేమి కత్తిరించాలయ్యా అంటే, నీ కన్ను అభ్యంతర పరిస్తే పెరిగేమన్నాడు, అయిపోయింది. ఏమేమి కత్తిరించాలయ్యా అంటే, ఒకవేళ నీ డబ్బే కనుక ఫలించడానికి ఆటంకం అయితే నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచి వెంబడించమన్నాడు. అది అయిపోయింది. ఈ పూట మూడో మాట చెప్పుకుందాం. లోకస్వార్త 10వ అధ్యాయము 41, 42. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరి ఆ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చాలండి, మూడో విషయాన్ని నేర్చుకుందాం. యేసు ప్రభు తరచుగా బేతనీలో ఉన్నటువంటి మార్తమ్మ గారింటికి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ మంచి విశ్వాసి, మంచి ఆతిథ్యం ఇస్తుంది, యేసు ప్రభుని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది. ఈ కారణం చేత ఆ మార్గంలో వెళ్ళిన ప్రతిసారి ఆమె ఇంటికి వెళ్తూ ఉంటాడు యేసయ్య. ఒకరోజు ఏం జరిగిందంటే, యేసు ప్రభు ఇంటిలోనికి వచ్చాడు, ఆమె చేర్చుకుంది యేసు ప్రభుని, కానీ దూరంగా తన పని తాను చేసుకుంటా ఉంది. మరియ మాత్రం దేవుని సన్నిధిని సమీపించి ఆయన చెప్పే ప్రతి మాట వింటుంది. ఈ సందర్భంలో అన్న మాట ఇది. పైగా ఈమె దూరంగా ఉండడం మాత్రమే కాదు, మళ్ళీ వచ్చి అంటుంది, అయ్యా నీకు చింత లేదా, నేను ఒక్కదాన్ని శ్రమ పడుతున్నాను, ఈ మరియ వచ్చి నీ మాటలు వింటమే సరిపోయింది, ఇక ఇంట్లో పనులు అవద్దా అంది. అప్పుడు యేసయ్య అన్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులను గూర్చి విచారిస్తూ చింతపడుతున్నావు, వీటన్నిటినీ కత్తిరించు, అవసరమైంది ఒకటే. స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు కత్తిరించాల్సింది ఏంటి? కత్తిరించాల్సిన పనికి మాలిన తీగ ఏంటి? పనికిరాని తీగ ఏంటి? అనవసరమైనవి. నేటి సంఘంలో విశ్వాసులు అనబడిన వారు అనేక విషయాల గురించట తొందరపడుతున్నారట, చింతపడుతున్నారట. నువ్వు దేని గురించి చింతపడాలో, దేని గురించి త్వరపడాలో, దేని గురించి ఆలోచించాలో, దేనితో నీ సమయాన్ని గడపాలో అర్థం కాని పరిస్థితి. మొన్న మధ్య నేను మీటింగ్కి వెళ్తా, మధ్యలో ఆగి వాటర్ తాగుదామని ఒక బడ్డీ కొట్టులోనికి వెళ్ళాను. ఒక తల్లిగారు వాటర్ ఇస్తూ ఉంది ఆ షాపులో. ఆమె అంటే పక్కనే ఉన్నాడు వాళ్ళ అబ్బాయి అని అనుకుంటున్నాను నేను. వాడు సిగరెట్ ముట్టించుకొని పొగదులుతున్నాడు. నాకు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, వాళ్ళు ఉర్దూలో మాట్లాడుకుంటున్నారు. సొంత కొడుకే. తమ్ముడు నీ వయసు ఎంత అన్న? 18 సంవత్సరాలు అన్నాడు. తమ్ముడు, తల్లిని పక్కన పెట్టుకొని 18 సంవత్సరాలే పైగా సిగరెట్ తాగడం అవసరమా అన్న. ఏం మాట్లాడలా. మానుకో తమ్ముడు, ఆరోగ్యం పాడైపోయింది, ఆయుష్ తగ్గిపోయింది, ఊపిరితిత్తులు పాడైపోతాయి, మానేసాయి అన్న. ఇనో అంటుంది వాళ్ళమ్మ, తెలుగులో మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడేసరికి, ఇనో చెప్పి చెప్పి ఇక వినడని మేము ఊరుకున్నామయ్యా అంటుంది తల్లి బాధతో. అడిగి 18 సంవత్సరాల ఇంట్లో తల్లి ముందే సిగరెట్ తాగుతున్నాడు. నా వెనకాల పాస్టర్ గారు ఉన్నాడు. పాస్టర్ గారు అండి, ఆ సిగరెట్ ఎంతో తెలుసు అన్నాడు. 20 రూపాయలు. ఎంత అంట? 20 అంట. అప్పుడు నేను లెక్కేసుకున్నా, మరి రోజుకి ఏం తాగుతారండి? ఈ తాగి అలవాటు ఉన్నాడు 5కు తగ్గడండి. రోజుకి ఎంత ఖర్చు? 100 రూపాయలు. మరి 30 రోజులకి 3000. మరి ఏ ఉద్యోగం చేస్తే ఈ సిగరెట్లు తాగే వాళ్ళకి సంపాదన నిలబడిద్దండి? అందుకనే సామెతలు ఊరికినే రావు. తినడానికి తిండి లేదంట, కానీ మీసాలకి ఏందంట? సంపంగి నూనె. సిగరెట్కే 3000 ఖర్చు పెట్టేవాడు జీవితంలో ఎట్ట బాగుపడతాడండి? ఇవన్నీ పనికి మాలిన తీగలు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, కానీ వాటి కొరకు ఎందుకు నీ రూకలు ఖర్చు పెడుతున్నావు? నువ్వు 1 రూపాయి ఖర్చు పెట్టావంటే ఖచ్చితంగా అది నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి.
నీ ఆత్మకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, పరులకు మేలును కలగజేయాలి తప్ప నీ రూపాయి ఎందుకు వ్యర్థం కాకూడదు. పాస్ గారంటే మీరు అసలు ఫంక్షన్లే వద్దంటారు, బంతులే వద్దంటారు, పుష్పావతి ఫంక్షన్ అసలే వద్దంటారు. మా ఊర్లో ఓ పాస్టర్ గారు ఉన్నాడండి, ఆయన వచ్చి అంటాడంట, ఒక్కగానొక్క కూతురు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేత వచ్చేయి, ఒకరోజు ప్రార్థన పెట్టా, నేను వస్తా, వాక్యం చదువుతా. ఏందమ్మా వెనకాడుతున్నావు, ఒక్కగానొక్క కూతురు అంటాడంట. 1,00,000 2 లక్షలు ఖర్చు పెడతావు, ఎవడికి ఉపయోగం? దానివల్ల ఏమైనా ఉందా? వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అని ఉంది, పుష్పావతి ఫంక్షన్ ఘనమైంది అని ఎక్కడ ఉంటే చూపించండి. ఒకరోజు కాదు 3 రోజులు చేద్దాం, 3 రోజులు కూడికలు పెడదాం. నా మాటలు ఎవరికైనా బాధను కలిగిస్తే నన్ను క్షమించండి, దేవుని వాక్యాన్ని మాత్రం గౌరవించండి. మిమ్మల్ని గాయపరచాలని కష్టపెట్టాలని కాదు, కానీ అనేక మంది ఆర్థికంగా చితికిపోతున్నా ఈ వ్యర్థమైనవి కత్తిరించకపోవటం వల్ల కాదా అప్పులయ్యేది? అప్పులే వాళ్ళ అయ్యే పోవాలండి. ఈ పనికిరాని కత్తిరించుకోండి, సంఘంలో ప్రోత్సహించను ఇట్లాంటివి. ఇక మీరు బాధపడతారని రావడమే కానీ ఇట్లాంటి వాటికి ససేమిర నా హృదయం ఒప్పుకోదు. ఈ పనికిరానివి కత్తిరించకపోవడం వల్లనే నువ్వెంత మంచి వ్యక్తివైనా, ఎంత ప్రార్థనాపరుడివైనా, ఎంత అభిషేకము కలిగిన వ్యక్తివేనైనా, ఎంత ఆత్మీయుడివేనైనా ఆత్మీయురాలువేనైనా నువ్వు ఫలించదగిన స్థాయిలో లేవు. ఆయనకున్న జ్ఞానానికి అసలు బడి పంతులు అవ్వాలండి, డ్రింకింగ్ ఒక అలవాటయ్యి పాడైపోయాడండి అని కొంతమంది గురించి చెబుతారు ఊళ్ళో. ఆమెకున్న జ్ఞానానికండి చాలా అసలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి కానండి ట్రాక్ తప్పడం వలన జీవితం పాడైపోయిందండి చాలామంది గురించి చెబుతారు. ఈరోజు నేను అంటాను, నీ జ్ఞానం ఎందుకని నిరర్థకం అవుతుంది, ఎందుకని నీ తెలివి వ్యర్థమైపోతుంది? యవనస్తులారు మీరు జాగ్రత్తగా వినాలి. ఎదిగే వయసులో మీరు ఎందుకని సరిగ్గా ఫలించలేకపోతున్నారు? ఈ పనికి మాలినవి కత్తిరించండి. అవసరమైనది ఒకటే. కొంతమందికి పనికి మాలినవి అనవసరమైన తీగలేంటో తెలుసా? స్నేహాలు. ఏంటంటే స్నేహాలు. వీళ్ళకి స్నేహాలు ఉంటే అన్నం అవసరం, నీళ్ళు అవసరంలా. కొన్ని ఇళ్ళు స్నేహితులతో నింపబడతాయి. చాలా జాగ్రత్త, ఇది పాడవటానికి ఆరంభం. ఎప్పుడు స్నేహితులతోనే తిరుగుతాడు, పుస్తకం ఉండదు, చదువు ఉండదు, తల్లిదండ్రుల భయం ఉండదు, ఎప్పుడు స్నేహం స్నేహం స్నేహం. సరైన వాళ్ళకి, ఆత్మీయ జీవితం సరిగ్గా ఉన్న వాళ్ళకి స్నేహితులు తక్కువ మంది ఉంటారు. ఈ పనికి మళ్ళీ నావిగేషన్స్ ఉంటాయి చూడండి, వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు. ఎవరినైనా చూడు, బైబిల్లో ఎవరినైనా చూడు. దానియేలుకి షడ్రక్ మెషక్ అబేద్నెగో మాత్రమే స్నేహితులు. స్తోత్రం. వాళ్ళు కూడా ఎట్లాంటి వాళ్ళు తెలుసా? ప్రార్థనా పరుల అభిషేకం కలిగిన వారు. ఈయన ప్రార్థన కొరకు సింహాల బోన్లోనికి వెళితే వాళ్ళు ఏకంగా అగ్నిలో కూడా దేవుడిని ఆరాధించగలిగిన ఆరాధకులు. స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. స్నేహితులు ఒక్కళ్ళుండి నా ప్రార్థనా పరులైన వారిని సంపాదించుకోండి. ఆమేన్. ఎక్కువ మంది స్నేహితులు ఉంటే ఎక్కువ ఖర్చు, ఎక్కువ మంది స్నేహితులు ఉంటే ఎక్కువ సమయం వ్యర్థం, ఎక్కువ మంది స్నేహితులు ఉంటే ఎక్కువ వ్యర్థమైన ఆలోచనలు, ఎక్కువ మంది స్నేహితులు ఉంటే ఎక్కువ వ్యర్థమైన క్రియలు. అంత వ్యర్థం. మన జీవితంలో కొన్ని వ్యర్థమైనవి కత్తిరించుకుంటే తప్ప మనం ఆశీర్వదించబడలేమండి. నువ్వు వ్యర్థమైపోయి, నిష్ఫలమైపోయి, పనికిరాని పాత్రగా, దేవునికి అనర్హమైన పాత్రగా ఉంటే చూడాలి అనేది అపవాది యొక్క ప్రణాళిక. నువ్వు మరింతగా ఫలిస్తే చూడాలనేది యేసయ్య యొక్క సంకల్పం. హల్లెలూయా. యేసయ్య సంకల్పాన్ని నెరవేర్చగలుగుతావా? అపవాది నిర్ణయాన్ని నెరవేరుస్తావా? ఈ పూట నువ్వు నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, అవసరమైనది చెప్పండి ఒక్కటే. నువ్వు అనేకమైన పనుల్లో మునిగి తేలిపోతా ఉన్నావు, చింతిస్తా ఉన్నావు, త్వరపడుతున్నా ఉన్నావు. ఈ మరియను చూడు, ఉత్తమమైన దాన్ని, అవసరమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. అది ఎన్నడూ ఎప్పుడు ఆమె నుండి తీసివేయబడని ఉత్తమమైనది. స్తోత్రం చెబుతారా? ఏంటో తెలుసు, అది యేసయ్యతో సహవాసం. చప్పట్లు కొట్టి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యతో సహవాసం అది అవసరం. ఒక దైవజనుడికైనా విశ్వాసికైనా జీవనాడిగా, శ్వాస నిశ్వాసలుగా, గుండె చప్పుడుగా ఉండవలసింది ఏంటి తెలుసా? ఆయనతో సహవాసం. నీ జీవితంలో మొదటిది చివరిది అదే అయి ఉండును గాక. ఆమేన్. ఎందుకో తెలుసా?
నాలో మీరు, మీలో నా మాటలు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఆమేన్. అవసరమైంది ఒకటే, దేవునితో సహవాసం. మార్టిన్ లూథర్ అనే దైవజనుడు అంటాడు, ఈరోజు నాకు చాలా పని ఉంది కాబట్టి, మళ్ళీ ప్రార్థన చేసే సమయం నాకు ఉండకపోవచ్చు కాబట్టి, ఉదయాన్నే లేచిన వెంటనే 3 గంటలు నా దేవునితో గడుపుతాను. అది ఆయన యొక్క తీర్మానం, సమర్పణ. ఎందుకో తెలుసా, దేవునికి వేరై మనం ఉరుకులెత్తినా, పరుగులెత్తినా, పని చేసినా, ప్రయాసపడినా పనులవో. ప్రయాసపడు వాని వలనైనను, పొందగోరు వాని వలనైనను ఏమి జరగదు, కానీ కరుణించు ఆయన వల్లనే సమస్తము సమకూడి జరుగుతాయి. చెప్పు, స్తోత్రం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రయాస ఫలింపనివ్వదండి. నీ ఆశలు ఫలాలకు కారణంగా లేవు. కరుణించు ఆయన వలన మాత్రమే నీ ప్రయాస, నీ కష్టము ప్రతిదీ ఫ్రూట్ఫుల్గా, ఫలవంతంగా మార్చబడింది. ఆయన నిన్ను కరుణించాలంటే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో దీనుడవై ఒడుగుచూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనా సమయంలో కనబడాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో గడపాలి. ఏ ఆశీర్వాదం అయినా ఆయనలో నువ్వు అంటు కట్టబడి సహవాసం చేసి ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో నిలిచిన అనుభవంలో నుంచే వస్తుంది తప్ప ఎక్కడి నుంచి రాదు. తూర్పు నుండైనను, పడమటి నుండైనను, అరణ్యములో నుండైనను హెచ్చింపు కలగదు, కానీ నీ కొమ్ములు ఎత్తువాడు ఆయనే అని చెప్తుంది బైబిల్. నిన్ను ఘనపరచువాడు ఆయనే, నిన్ను ఆశీర్వదించువాడు ఆయనే, నిన్ను ఫలింప చేయవాడు ఆయనే, నిన్ను దీవించువాడు ఆయనే. ఆయనే నీ దీవెనకు కారణమని నువ్వు నిజమని నమ్మిన ఎడల ఎక్కడ కనపడలేవు నువ్వు? ఆయన సన్నిధిలో. నీ జీవితంలో ఆయన సన్నిధి కంటే ఉత్తమమైనది, ఆయన స్నేహం కంటే ఉత్తమమైనది, ప్రార్థనా సమయం కంటే ఉత్తమమైనది, ఆయన పాదాలు పట్టుకున్నటి కంటే ఉత్తమమైనది మరొకటి లేదు. అదే అవసరమైనది. మిగిలి అన్ని పనికిరానివి, అవన్నీ కత్తిరించుకో. ఏవి తినాలో, ఏవి తాగాలో, ఏ బట్టలు వేసుకోవాలో చింత. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు చింత వస్తుంది? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు దేహాన్ని ఇచ్చినవాడు దేహాన్ని కప్పుకోవడానికి వస్త్రాన్ని ఇవ్వలేడా? ప్రాణాన్ని ఇచ్చినవాడు ప్రాణాన్ని నిలబెట్టడానికి అన్నం పెట్టలేడా? ఆహారం కంటే ప్రాణం గొప్పది కాదా? వస్త్రం కంటే దేహము గొప్పది కాదా? వీటన్నిటిని గురించి ఆలోచించేదట అన్యులు అని స్పష్టంగా చెప్తుంది బైబిల్. ఎవరెవరెవరు అన్యులు? ఏం తిందాం అనేట విచారపడేది అన్యులట. ఏమి తాగుదాం అని ఆలోచన చేసేది అన్యులట. ఏ బట్టలు వేసుకోవాలి అని, ఏమి లేవే, లేకపోతే ఇన్నున్న ఏమి సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఆలోచించేది అన్యులట. కానీ దేవుని బిడ్డలు ఎట్లుంటారంటే, ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరిద్దాం అనేది తర్వాత సంగతి, కానీ మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతారు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసు, అవసరమైంది ఏంటయ్యా అంటే ఆయన నీతి, ఆయన రాజ్యం. ఏలియాకి ఏం తినాలి అన్న బాధ లేదు. ఎందుకో తెలుసా, సమయానికి ఆహారం పంపించే దేవుడు ఉన్నాడు. ఏలియాకి ఏం తాగాలి అనే బాధ లేదు, ఆయనకి నీటి వనరులు ఇచ్చాడు. ఏలియాకి ఏమి ధరించాలి అనే దిగులు కూడా లేదు. ఎప్పుడు ఆ ఒంటె తోలు దట్టి కట్టుకొని హ్యాపీగా గడిపాడు. ఎందుకో తెలుసా, ఆయనకున్నది ఒకటే ఒకటి, ఇశ్రాయేలీలలో గొప్ప ఉద్యమం రావాలి. 2 తలంపుల మధ్య ఉన్న ప్రజలు దేవుని వైపు తిరగాలి. ఇశ్రాయేలీల్లో గొప్ప జీవము రావాలి, అగ్ని మండాలి, అభిషేకము దిగి రావాలి, బయలు దేవత ఆరాధన ఆగిపోవాలి. బయలు దేవత ఆరాధనను ప్రోత్సహించేవాళ్ళు మారు మనసు పొందాలి, కనుమరుగు కావాలి. అవసరమైనది ఒక్కటే, దేవుడిని సంతోషపెట్టడం. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని వెతకడం, దేవుని నీతిని వెతకడం. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా, లోకంలో ఎన్నో అవసరమైనట్టుగా కనబడతాయి, కానీ దేవునితో ఉండటమే, దేవునితో గడపడమే, దేవుని సన్నిధిలో సమయాన్ని వెచ్చించడమే, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడమే, ఆయన పాదాలు పట్టుకొని ఉండడమే అవసరమైనదని నేటి పగలు పరిశుద్ధాత్ముడు నీకు సూటిగా తేటగా తెలియజేస్తా ఉన్నాడు. ఇంతవరకు నువ్వెందుకని సరిగ్గా ఫలించట్లేదని నేను అంటలేదు, కానీ సరిగ్గా ఆశించదగిన ఫలాలు ఎందుకు లేవు? సరి అయిన ప్రార్థనా జీవితం లేక. దేవుని మనసులో ఉన్న ఒక ఆలోచన ఏంటి తెలుసా, నువ్వు ప్రార్థిస్తే నిన్ను దీవించాలని ఎదురు చూస్తున్నాడు.
నువ్వు సమయం ఇస్తే ఆయన నీకు దేశాలనే అప్పగిస్తాడు. హల్లెలూయా. సమయం ఇస్తే మనుషులనే అప్పగిస్తాడు. సమయం ఇస్తే మరుగై ఉన్న రహస్యమైన ధనాన్ని కొట్టేస్తాడు. హల్లెలూయా. విలువైన నీ సమయాన్ని మాత్రం ఆయన కోరుకుంటాడు. ఒక్క సమయాన్ని కనుక నువ్వు ఇవ్వగలిగితే, సమయానికి నువ్వు కనుక స్పందించగలిగితే, ఆ సమయాన్ని కనుక ప్రభువుకి ప్రథమ స్థానం ఇవ్వగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు అన్నీ ఇవ్వగలడు. స్తోత్రం. తన సొంత కుమారునే ఇచ్చుటలో వెనుదీయని దేవుడు నీకు అన్ని ఇచ్చుటకు సమర్థుడు కాడా? యేసు ప్రభు కంటే గొప్పది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా? ఇస్ దర్ ఎనీథింగ్ గ్రేటర్ దెన్ జీసస్ క్రైస్ట్? నో, నెవర్. ఆయన అద్వితీయుడు. ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ అంత గొప్పది, అంత గొప్ప మనిషి ఎవరు లేరు. అంత మహామహుణ్ణే మనకు అనుగ్రహించిన దేవుడు, అంత ప్రేమ కలిగిన నాథుడు. ఆయనతో పాటు సమస్తమును మనకి ఇచ్చుటలో తిరుగులేని దేవుడై ఉన్నాడు. స్తోత్రం. ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుని లోకమునకు ఇచ్చాడంటే, వ్యక్తిగతంగా మాట్లాడాలంటే యేసు ప్రభుని నీకు ఇచ్చాడంటే ఆయనతో పాటు నీకు అన్నీ ఇస్తాడు. అప్పులా? నేను నమ్ముతున్నాను మీలో అనేకులలో ఈ సంవత్సరం ముగింపు కల్లా ఒక కొలిక్కి అప్పులను తీసుకొని రాబోతున్నాడు. స్తోత్రం. ఆయన ఇవ్వగలడు. ఆగిపోయిన కార్యాల నేను నమ్ముతున్నాను మీ జీవితంలో నువ్వు గనక తిరిగి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ఆగిపోయిన కార్యాలను సాగిపోయేటట్లు చేయగలడు. ఎందుకంటే యేసుతో పాటు అన్ని ఇవ్వగలడు. నువ్వు దేవుని సన్నిధిలో గడపగలిగిన తల్లివైతే నీ బిడ్డల భవిష్యత్తును ఆయన చూసుకుంటాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు దేవునితో గడపగలిగిన యవనస్తుడు అయితే నీ భవిష్యత్తు ఆయన చూసుకుంటాడు. నువ్వు దేవునితో గడపగలిగిన కుటుంబ యజమానుడు అయితే నీ కుటుంబ బాధ్యత ఆయనదే. మనమేమో అన్నీ చేస్తాం, ఇదొకటి చెయ్యం. అసలు చేయాల్సిందే ఇది. నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే అసలు విప్లవాత్మకమైన మార్పులు కనపడతాయి నీ జీవితంలో. మునుపెన్నడు చూడని ఆశీర్వాదాలు. రేపేమి జరుగుతుందో అని చింతపడద్దు. ఫలించేవాడిలో దిగులు ఉండదు, నిరీక్షణ ఉంటుంది. స్తోత్రం. ప్రార్థించేవాడిలో అవిశ్వాసం ఉండదు, ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థించేవాడు సాగిపోతాడే కానీ ఆగిపోడు. దేవుని సన్నిధి మనకు ధైర్యముగా ఉండును గాక. దేవుని సన్నిధి మనకు అతిశయముగా ఉండును గాక. దేవుని సన్నిధి మనకు నిరీక్షణను కలిగించును గాక. చోట్ల ఆమె చోట్ల మీరు గట్టికి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ పని పెట్టుకొని, ఈ పని పెట్టుకొని, ఆ పని పెట్టుకొని, ఈ పని పెట్టుకొని దేవునికి సమయాన్ని దొంగిలించొద్దు. ప్రపంచంలో ఎవరికైనా బిజీ అని చెప్పు, దేవుడికి కాదు. ఆయనకి ఎప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? నేనున్నానయ్యా. స్తోత్రం. హల్లెలూయా. నేనున్నానయ్యా చెప్పగలవా దేవునితో? నువ్వు ఏదైనా అందుబాటులో ఉంటే ఒక పని చేద్దాం అనుకున్నాడు, ఒక పని అప్పచెబుదాం అనుకున్నాడు, నిన్ను వాడుకోవాలనుకున్నాడు, నిన్ను ఫలింపజేయాలనుకున్నాడు, ఏదో విధంగా నీ జీవితాన్ని మార్చాలనుకున్నాడు, నిన్ను క్రొత్త కోణంలో నడిపించాలని అనుకున్నాడు. నువ్వు మాట వినవే? నీకు వ్యక్తిగత జీవితంలో ప్రతిదినము ప్రార్థనకి సమయం ఉండాలి, వాక్య ధ్యానానికి సమయం ఉండాలి, సంఘంలో సభ్యత్వం పొందాలి. సంఘంలో సభ్యత్వం అంటే నీకు ఒక కార్డు ఇస్తారు, నువ్వు ఒక 10,000 నాకు ఇవ్వాలి కాదు. యేసు రక్తంలో కడగబడి నీటి బాప్తిస్మము ద్వారా ఎవరైతే ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళందరూ ఏ సభ్యత్వం పొందారు చెప్పండి? సంఘ సభ్యత్వం. అక్కడక్కడ మీరు చూసినట్టుగా సంఘ సభ్యత్వం అంటే ఐడెంటిటీ కార్డు కాదు, మీరు కట్టే డబ్బులు కాదు, అంతకంటే ఎక్కువ రేట్. అది యేసు రక్తము. ప్రైజ్ ఎలా? నీటి బ్యాప్టిజము. దాని ద్వారా నువ్వు సంఘ సభ్యత్వం పొందాలి. అది అవసరమైంది. ఒకటి ప్రార్థన, ఒకటి వాక్యం, 2 వాక్యం, 3 సంఘ సభ్యత్వం, 4ది సంఘ సహవాసము. స్తోత్రం. ప్రైజ్ ఎలా? అవసరమైంది ఇదే, సంఘ సహవాసం. నువ్వెవరితో చేస్తున్నావు సహవాసం? నీ పక్కనున్న తీగలన్నీ విశ్వాస తీగలు అనుకో. నీలో ఏం ప్రవహించింది? విశ్వాసం. విశ్వాసులంటే ప్రార్థనా పరులు కదా, వాళ్ళతో సహవాసం చేస్తే నీలో ఏం ప్రవహిస్తుంది? ప్రార్థన. విశ్వాసులంటే పరిశుద్ధులు కదా, వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు నీకేం వస్తుంది చెప్పరండి? పరిశుద్ధత. నువ్వు లోకంలో తాగుబోతూ తిరిగావనుకో, తాగాలని అనిపిస్తుంది. వ్యభిచారితో తిరిగావనుకో, ఆ మాటలు పనిచేస్తాయి. పనికి మాలిన స్నేహితులుగా కలిగి ఉన్నావు అనుకో, నీ తలంపులు, హృదయము పాడైపోతాయి.
అందుకని నీ జీవితంలో ఏముండాలి తెలుసా? అవసరమైనది ఒక్కటే, అది దేవునితో సహవాసం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. చాలండి. 4వ మాట, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికి రాని మాటలను కత్తిరించుకోవాలి. ఏం కత్తిరించుకోవాలి? పనికి రాని మాటలను కత్తిరించుకోవాలి. ఈరోజు నేను అంటాను, గొప్ప గొప్ప ఆత్మీయుల్లో సైతం, మంచి మంచి విశ్వాసుల్లో సైతం ఏలుబడి చేస్తున్న పనికిరాని తీగలు, వ్యర్థమైన మాటలు. మనం మాట్లాడితే ఎట్లా ఉండాలంట? వినువారికి క్షేమం కలగాలి. మనం మాట్లాడితేనట రుచికరంగా ఉప్పు వేసినట్టుగా ఉండాలట, కృపాసహితంగా ఉండాలట. యేసన్న గారిని ఒక దైవజనుడు అడిగాడట, పాస్టర్ గారండి, మేము సేవ ప్రారంభించి చాలా కాలం అయింది, కానీ మీ దగ్గరికి ఎందుకని జనం ఇట్లా వస్తున్నారు అంటే, ఆయన చెప్పిన మాట నాకు చాలా చాలా అవసరమైన పాఠంగా మారింది. నా దగ్గరకు వచ్చిన విశ్వాసుల్ని నేను దీవిస్తాను, అందుకనే ప్రజలు రావడానికి ఇష్టపడతారు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు చెప్పిన మాట నాకు చాలా పరిచర్యలో ఉపయోగపడింది. నా దగ్గరికి వచ్చిన వారిని నేనేం చేస్తానంటే శపించును, వాళ్ళ హృదయాలు గాయపరచును, వాళ్ళని ఏం చేస్తాను తెలుసా? దీవిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో వినువారికి క్షేమార్థమైన మాటలు మాట్లాడడం అలవాటు చేసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ చుట్టుప్రక్కల ఉన్న వారిని కూడా దీవిస్తాడు. ఈరోజు నీ జీవితంలో అలవాటు ఉంటే మంచిది. చాలామంది జీవితాలు అండి, పక్కన వాళ్ళని ఆడిపోసుకోవటమే, వాళ్ళ మీద తిట్టుకుంటూ కూర్చోటమే, వాళ్ళ మీద వీళ్ళని సడగటం గొడగటమే, ఇంట్లో పనికిరాని చర్చ అంతా పెట్టడమే. నువ్వు అనుకున్నావు చిన్న మాటేగా, ఏమైందిలే. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి వ్యర్థమైన మాటను గురించి నువ్వు తీర్పులోకి వస్తావు. విన్నారా? నువ్వు ప్రార్థన చేయి, పరిశుద్ధంగా జీవించు, వాక్యం బాగా చదువు, మందిరానికి రా, కానుకలేవు. వ్యర్థమైన మాటలు నీలో ఉంటేనట తీర్పు దినమున ఆ ఒక్క మాటను గురించే వస్తావట తీర్పులోకి. మన నోట నుండి వ్యర్థమైన మాటలు కాదు, అర్ధసహితమైన మాటలు వచ్చునుగాక. శపితమైన మాటలు కాదు, కృపాసహితమైన మాటలు వచ్చునుగాక. చేదైన మాటలు కాదు, రుచి కలిగిన మాటలు వచ్చునుగాక. పనికి మాలిన మాటలు కాదు, ప్రయోజనకరమైన మాటలు వచ్చునుగాక. ఇతరులకు నష్టాన్ని కలిగించేవి కాదు, క్షేమాన్ని కలిగించేవి బయటికి విడుదలగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి మంచి విషయాలని బయటికి తీస్తాడు. చెడ్డవాడు తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ మాటలు బయటికి తీస్తాడు. ఒకడు మంచివాడా చెడ్డోడా చెప్పాలంటే వాడింట్లోకి వెళ్ళి 365 రోజులు ఉండక్కర్లా, వాడితో ఒక అరగంట మాట్లాడితే చాలు. ఇట్స్ ఎనఫ్, హాఫ్ ఎన్ అవర్. ఎందుకంటే వాడి మాటలే వాడు ఏమై ఉన్నాడో ఎట్లా తెలియజేస్తాడు? మాటల ద్వారానే. నువ్వు మనుషుల మాటలు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే వాళ్ళ క్యారెక్టర్లు బాగా అర్థం చేసుకుంటావు. మనిషి పై రూపాన్ని కాదు నువ్వు చూడాల్సింది, మనిషి మాట్లాడే మాటని విను, వాడెవడో నీకు అర్థమైంది. మనిషిని గుడ్డిగా నమ్మొద్దు. నా మాట ఇది చాలా ఇంపార్టెంట్. మనిషిని గుడ్డిగా నమ్మొద్దు. మనిషి పై రూపాన్ని చూడద్దు, వారిని మాట్లాడ నువ్వు. లెట్ దెమ్ టాక్. ఎందుకు తెలుసా? వాడి మాటలే వాడి క్యారెక్టర్, వాడి మాటలే వాడి బ్రతుకు, వాడి మాటలే వాడి సాక్ష్యం, వాడి మాటలే వాడి జీవితం, వాడి మాటలే వాడి అంతరంగం, వాడి మాటలు వాడి హృదయం. హృదయము దేనితో నింపబడుతుందో అయ్యే వస్తాయి. నువ్వు చెడ్డోడు అనుకో, నిరభ్యంతరంగా నీ లోపల నుంచి వచ్చే మాటలు చెడ్డ మాటలే. మంచి ఎందుకు వస్తాయి? ఏనాడు పోతావో రా పో అంటే నువ్వు ఎంత చెడిపోయి ఉన్నావు నీకు అర్థమవుతుందా? నాశనం అయిపోను, నీ పేడ విరగడైపోను అంటే ఎక్కడుంది? నీ హృదయంలో ఏమి నింపబడింది? దేవుని బిడ్డలు వీళ్ళు అనే దానికి గుర్తేంటి తెలుసా? వారి నోరు శిష్యులకు తగినట్లుగా ఉంటుందట. స్తోత్రం.
వారు దీవిస్తారు, ప్రజల్ని ఆశీర్వదిస్తారు, మేలు కలగాలని ఆశిస్తారు, కోరుకుంటారు, ప్రకటిస్తారు. ఎంతమంది నిన్ను శపించిన ఈ పూట నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం సత్యం. శపించిన వాడిని కూడా దీవించు, నీ దీవెన అధికమవుతుంది. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు మనకు నేర్పిన పాఠమే అది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు. వాళ్ళు ఏం చేస్తున్నాడు? సిలువేసిన వాళ్ళనే దీవించిన గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. నిన్ను దూషించిన వాడిని ప్రతి దూషణ చేయొద్దు, దీవించు. చెడ్డ మాటలు పలికిన వారిని గురించి చెడ్డగా ప్రచారం చేయొద్దు, దీవించు. నువ్వంటే గిట్టని వాళ్ళు కానీ నీకు గిట్టని వాళ్ళ గురించి కానీ నువ్వు చెడ్డగా మాట్లాడొద్దు, దీవించు, 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 దీవించు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు గనక దీవిస్తే ఆ దీవెన వాళ్ళు యోగ్యులైతే ఖచ్చితంగా వాళ్ళ మీదకి వెళ్ళింది. వాళ్ళు అయోగ్యులైతే ఆ దీవెన తిరిగి దీవించిన నీ మీదకే వస్తుంది. ఆమేన్. ఒకవేళ ఎవడైనా నిన్ను శపించాడు అనుకో, పొర్రపాటును కూడా శాపం నీకు తగలదు. కొంతమందికి భయం ఏంటో తెలుసా? ఎవరైనా మనుషులు శపిస్తే శాపగ్రస్తం అయిపోతామేమో. లేదు, ఎందుకు అయిపోతావు? ఎందుకంటే శపించబడడానికి ఎటువంటి ఆనవాలు నీలో లేదు కాబట్టి శపించినోడి మీదకే శాపం వెళ్ళిద్ది. అందుకని నువ్వేం చేయాలో తెలుసా? ప్రజలందరినీ దీవించు. స్తోత్రం చెప్పండి. ప్రజలందరినీ దీవించు. హల్లెలూయా. పొరుగు వారిని దీవించు. హల్లెలూయా. ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించు. ఆమేన్ చెప్పండి. మీ చేతి పక్క వారికి చేతినిచ్చి దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పండి. అసలు దీవెనకరమైన సంభాషణ ఎట్లా ఉంటుందో మీకు తెలియాలంటే బోయజు పొలంలోకి వెళ్ళాలి. స్తోత్రం చెబుతారా? అసలు ఆయన నోరు తెరిస్తే దీవెనండి. నోరు తెరిస్తే దీవెనే. బోయజు గారు పొలంలో మాట్లాడే ఆ తీరు తెన్నులు కనుక చూస్తే నోరు తెరిస్తే బ్లెస్సింగే వస్తుంది ఆయన నోట్లో వచ్చి. అమ్మా ఎవరమ్మా నువ్వు అంటే, అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, పలానా చోట నుంచి వచ్చానయ్యా, తినడానికి కూడా తిండి లేదయ్యా, దయచేసి నన్ను కనికరించయ్యా అంటే ఆయన అంటాడు, నువ్వు దీవించబడడానికి ఇక్కడికి వచ్చావు, యెహోవా రెక్కల క్రింద ఆశ్రయించడానికే నువ్వు ఇక్కడికి వచ్చావు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. సర్లే అమ్మా అంటలా, సర్లే ఏరుకో అంటలా. ఆయన ప్రతిస్పందన చూడండి. దేవుని చేత దీవించబడడానికే, ఆయన నీకు ఆశ్రయంగా ఉండడానికే ఇక్కడికి వచ్చావు. ఎంత పెద్ద సువార్త అందులో ఉంది. మనకు మాట్లాడడం వచ్చని మనం అనుకుంటాం, అసలు రాదు. నువ్వు మాట్లాడేటప్పుడు ఇతరుని దీవెనపూర్వకంగా మాట్లాడు. ఒక వ్యర్థుడు మాట్లాడినట్టు మాట్లాడద్దు, అన్యుడు మాట్లాడినట్టు మాట్లాడద్దు. నువ్వు మాట్లాడితే రాయల్గా ఉండాలి, నువ్వు మాట్లాడితే స్పిరిచువల్గా ఉండాలి, నువ్వు మాట్లాడితే ఒక విశ్వాసికి తగినట్లుగా ఉండాలి. ఒకవేళ నువ్వు మురికి బట్టలు వేసుకున్నా సరే, నువ్వు మాట్లాడే ఆ మాటలు ఉంటాయి చూసావా, ఖచ్చితంగా నువ్వు దేవుని బిడ్డ అయి ఉంటావు అని ప్రజలు అర్థం చేసుకునేటట్టు చేస్తాయి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బయటికి వెళ్ళి అమ్మా 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 అంటావు, ఖచ్చితంగా వాళ్ళు ఒక అరగంట సేపు నీతో మాట్లాడిన తర్వాత నేను అడుగుతారు, అడగకనే అడుగుతారు, అయ్యా నువ్వు మందిరానికి పోతావా? నువ్వు మాటలు ప్రజలకి నువ్వెవరో పరిచయం చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దీవిస్తే దీవించబడతావు, అంతే. ఏది విత్తుతామో చెప్పండి అది కోస్తాం. ఇది బైబిల్లో ప్రాథమికమైన సిద్ధాంతం. నువ్వే విత్తనం వేస్తే ఆ విత్తనమే వస్తుంది. అర్థమైందా? వేప గింజలు నాటితే మామిడికాయలు రావు. ఏమంటే దీవించడం ఫ్రీ అంటారా, ఉట్టి లేకపోతే డబ్బు ఎవరు ఇవ్వాలంటారా? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. దీవెనకి వెలేంటో తెలుసా? ఒక మంచి హృదయం. స్తోత్రం చెప్పండి. ఈ మంచి హృదయం అనే దానితో నువ్వు దీవిస్తే చాలు. ₹1,00,000 ఇవ్వవసరలా. నీ దగ్గర లేవా? అమ్మా ప్రార్థన చేస్తలే, దేవుడు ఇస్తాడులే అమ్మా. మనకు కాకపోతే ఇంకెవరిస్తారు? నీ దగ్గరికి ఎవరైనా సహాయానికి వచ్చారండి, నీ దగ్గర లేవు అక్క, ఉంటే ఇచ్చేదాన్ని అని చెప్పొచ్చు. అది నార్మల్గా చేసేవాళ్ళు అందరూ. కానీ దేవుని బిడ్డలు ఏం చేస్తారు తెలుసా? అక్క ఉంటే ఇచ్చేదాన్ని, కానీ ప్రార్థన చేద్దాం, దేవునికి ఏదైనా అసాధ్యమైంది ఉందా అని ఇస్తాడు. నేను నమ్ముతున్నాను నీకు సహాయం చేస్తాడని. నేను చేయకపోవచ్చు కానీ నీ కొరకు సహాయం చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు లేపుతాడు. నేను ఈ రోజే నుంచే నేను ప్రార్థన చేయడం ప్రారంభిస్తానక్క, నువ్వు ధైర్యంగా వెళ్ళు, ఖచ్చితంగా దేవుడు నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడని ఒక్క 5 నిమిషాలు నువ్వు మాట్లాడితే, నువ్వు ఇవ్వలేదన్న బాధ లేకపోగా ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని విశ్వాసం ఇంటికి వెళ్ళింది. చప్పట్లు కొడతావా? స్తోత్రం చెబుతావా? స్తోత్రం చెబుతావా? హల్లెలూయా, హల్లెలూయా. అది క్రైస్తవుడి మాట తీరు. కానీ దానికి విభిన్నంగా నువ్వు పనికి రాని ముచ్చట్లు చెబుతున్నావా? ముసలమ్మ ముచ్చట్లకు వెళ్తున్నావా?
చాలా జాగ్రత్త. దేవునికి అసహ్యమైనది ఏంటో తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు. దీనివల్ల నీ ఆత్మీయ జీవితం పాడైపోద్ది, హృదయం పాడైపోద్ది, తలంపులు పాడైపోతాయి, ఆలోచనలన్నీ పాడైపోతాయి, నీ మనస్సు పాడైపోయింది. అందుకని నేనేమంటానంటే, ఆత్మ సంబంధమైన వాతావరణం ఎక్కడుందో చూసుకో, అక్కడే నిలబడు, అక్కడే ఉండు, అక్కడే సహవాసం చేయి. నువ్వు ముసలమ్మ ముచ్చట్లు చెబుతా, పనికిరాని మాటలు చెబుతా, వ్యర్థమైన ముచ్చట్లు చెబుతా, విషపు మాటలు చెబుతా, మళ్ళీ దేవుని సన్నిధిలోకి వచ్చి దేవా నన్ను దీవించంటే దేవుడు అంటాడు, ఇంకా నువ్వు ముసలమ్మ ముచ్చట్లు పోగొట్టుకోలేదు కాబట్టి నేను దీవించను. అందుకని నేనేమంటాను, వాటన్నిటికీ వేరై దేవుని సన్నిధిలో మంచిగా మాట్లాడడం నేర్చుకో. సంఘంలో హుమనయ్యును ఫిలేతు అనేవాళ్ళు ఉన్నారట. వాళ్ళ మాటలు ఎట్లాంటివో తెలుసా? కొరుకు పుండు పాకినట్టుగా వారి మాటలు ప్రాకును, అట్టి వాళ్లకు విముఖుడు అయి ఉండమని చెప్తున్నాడు. మీ అందరికీ చేతులు జోడించి నేను చెప్పే మాట ఏంటి తెలుసా? మీ మాటలు ఇతరులకి ఔషధంగా ఉండనివ్వండి, క్యాన్సర్ పుండుగా కాదు. సంఘంలో కొంతమంది అట పౌలు వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యాన్ని వక్రీకరించి ప్రజల హృదయాలలో విషాన్ని నింపుతున్నారట, విషాన్ని వెదజల్లుతున్నారట, కొరుకు పుండులాగా ఆ మాటలు పాకిపోతున్నాయట. ఈరోజు చాలా మందికి ఉన్న గుణం ఆ సుగుణం కాదు, దుర్గుణం. ఏంటి తెలుసా? ఒక మనిషి గురించి మంచిగా పొర్రపాటు కూడా మాట్లాడరు. వీళ్ళ ఆస్తులు ఏదో పోతున్నట్టు ఫీల్ అవుతారు. ఒక మనిషి గురించి మంచిగా పొర్రపాటును కూడా మాట్లాడరండి. ఈ హృదయం ఏంటో తెలుసా? హోమనయ్యను మనస్సు. ఈ మనసు ఏంటో తెలుసా? ఫిలేతు మనస్సు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకోనండి, మీ తోటి సహోదరులను హెచ్చించండి, సహోదరులను హెచ్చించండి. నువ్వు హెచ్చించడం బట్టి నీకేం అర్థమైందంటే, నీ ఆత్మీయ వినడానికి బాగానే ఉంటుంది, కొంచెం లోతుగా ఆలోచిస్తే అసలు నువ్వు నీ స్టాండర్డ్ ఏంటో అర్థమైంది. మేలు కలిగే మాట ఎట్లుంటుందో చెప్పనా? సిరియా దేశంలో ఉన్న ఇశ్రాయేలు చిన్నది తన దైవజనుడి గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చిందని. ఆ మాట ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే, కుష్టి వ్యాధి కలిగినటువంటి నయమాను దేహాన్ని పసిపిల్లల దేహం వలె చేసేసింది. ఏసైకి చేతులు ఎత్తి స్తోత్రం చెబుతారా? స్తోత్రం చెబుతారా? మందేసిందా మాటేసిందా? చెప్పాలి. మందేసిందా మాటేసిందా? ఇవి డాక్టర్ కాదే, కానీ స్వస్థపరిచింది. ప్రైజ్ ది లార్డ్. ఎంబీబీఎస్ చేయలేదే, ఒక మాట సహాయం. మా దేవుడు గొప్పోడండి, మా దైవజనుడు ప్రార్థనాపరుడండి. ఆయన ప్రార్థిస్తే ఖచ్చితంగా అద్భుతం జరిగిద్దండి. ఎంతకంటే ఇంకేదని చెప్పిందా? దేశం కానీ దేశానికి వెళ్ళినా, అన్యుల మధ్య బ్రతుకుతున్నా దేవుని మీద ఉన్న అండర్స్టాండింగ్ తగ్గల, దైవజనుడి మీద అనురాగము తగ్గల. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. ఒక్క మంచి మాట ఒక నిండు జీవితాన్ని, పరువుని, గౌరవాన్ని, దేశాధికారిని నిలబెట్టగలిగింది. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. నీ మాటకున్న శక్తి నీకు అర్థం కాక వాడి గురించి వీడి గురించి చెడ్డగా చెబుతున్నావు కానీ, ముసలమ్మ ముచ్చట్లు పెడుతున్నావు కానీ, వ్యర్థమైన మాటలు పెడుతున్నావు కానీ, ఏ రోజైనా ఒక మంచి మాట ఇతరులకు సహాయం చేసావా? మేలు చేసావా? ఒక చిన్నదండి, వయసుకు చిన్నదే, పరిణతికి గొప్పది. వయసు పెరిగితే సరిపోదు, ఎంటికలు నరిస్తే సరిపోదు. నీ మాటలో పరిపక్వత రావాలి, ఆత్మీయత రావాలి, మేలు చేయాలనే మనస్సు కలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మంచి మాట. రాత్రి నేను పేరేచర్ల అనే ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఒక ఊర్లో వాకింగ్ చేయడానికి వెళ్ళాను. నేను వస్తున్నానని తెలిసి మన ప్రియులు పావని వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఆహ్వానించారు. అన్నయ్య గంట ముందు రండి, కొంచెం ప్రార్థన చేసి వెళ్ళండి అని. వెళ్ళాను. నేను అంతా వాళ్ళకి ప్రార్థన చేసి కిందకి దిగేటప్పుడు వాళ్ళు అన్నారు, అన్న చిన్న రిక్వెస్ట్ అన్న, ఓనర్ గారికి కూడా ప్రార్థన చేయండి అంటే. ధనవంతులు కానీ ఇంటిలోనికి వస్తే ఆమె వణికిపోతుంది. పాస్టర్ గారండి, చాలా థ్యాంక్స్ అండి మీరు వచ్చినందుకు.
మీ గురించి వెళ్ళి చెప్పారండి, బాగా చెప్తుందండి మీ గురించి మా పాస్టర్ గారు అని. అప్పటి నుంచి నాకు అనిపిస్తుంది, ఎప్పుడైనా మీ పాస్టర్ గారు వస్తే నాకు ప్రార్థన చేయించు అని ఇప్పటి నుంచి అడుగుతున్నారండి. మీరు ఇప్పుడు ఇచ్చారండి, కూర్చోండి, కూల్ డ్రింక్ తాగండి అని మర్యాద చేస్తున్నా. మా సమయం లేదమ్మా, వాక్యానికి టైం అయిపోతుంది, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతానంటే ఆమె ప్రార్థనకి ఎంత సంతోషపడిపోయిందోనండి. నేను అంటాను, ఒక అన్యురాలికి ఒక దైవజనుని విలువ ఎలా తెలిసింది? రక్షించబడిన ఒక వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. నీ దైవజనుడి గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? నేను అంటాను, ఒకవేళ నీ దైవజనుడి గురించి నువ్వు చెడ్డ సాక్ష్యం చెబితే నీ దైవజనుడేమో చెడ్డోడైపోడు, కానీ చెప్పిన నువ్వు పాడైపోతావేమో, జాగ్రత్త. ఒక నిజమైన విశ్వాసి యొక్క గుర్తు ఏంటయ్యా అంటే, ఎవరి ప్రార్థనల వల్ల దీవించబడుతున్నారో, ఎవరి ఉపదేశం వల్ల బలపరచబడుతున్నారో, ఏ సహవాసులు వర్ధిల్లుతున్నారో ఆ సేవకుని గురించి ఘనముగా మాట్లాడతారు వాళ్ళు. అదే గుర్తు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విశ్వాసులు ఎట్టుంటారంటే, ఏ సంఘానికి వస్తారో, ఏ ఉపదేశం ఉంటారో, ఏ ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటారో అదే దైవజనుని గురించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు, నిర్లక్ష్యంగా మాట్లాడతారు, చెడ్డ మాటలు చెబుతారు. ఇదే గుర్తు. నువ్వు తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విశ్వాసవా? తిన్న ఉపదేశానికి న్యాయం చేసే విశ్వాసవా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టమంటే అర్థం ఏంటి తెలుసా? పాతకాలంలో అట ఒకడట, అమ్మా ఆకలి అవుతుందమ్మా, కొంచెం అన్నం పెట్టండి అమ్మా, చీకటి పడిపోయింది, నేను ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, ఈ రాత్రి కొంచెం విశ్రమిస్తానమ్మా అయ్యా అని బతిలాడితే అన్నం పెట్టి ఆశ్రయిస్తే వాడు మంచం మీద పడుకున్నట్ట వాసాలు లెక్క పెడుతున్నాడట. ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ అమ్మితే ఎంత వస్తాయని ఏమి లెక్క పెడుతున్నాడు? వాసాలు లెక్క పెడుతున్నాడు. 1 2 3 50 ఉన్నాయి. ఈ రాత్రి ఈ కప్పు అంతా ఊడదీసి ఈ వాసాలని తీసుకుని వెళ్ళి నేను అమ్ముకుంటే ఎంత వస్తాయని ఎక్కడ లెక్క పెడుతున్నాడు? తిన్నింట్లోనే. అందుకే ఆ సామెత వచ్చింది. చాలామంది మేలు పొంది కూడా దైవజనునికి విరోధంగా మాట్లాడతారు, మేలు పొంది కూడా దైవజనుని నిర్లక్ష్యం చేస్తారు, మేలు పొంది కూడా చెడ్డగా మాట్లాడతారు. గుర్తుపెట్టుకోండి, నీ దైవజనుడి గురించి మంచిగా మాట్లాడడం నేర్చుకో. దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, వర్ధిల్లుతావు, మరింతగా ఫలిస్తావు. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు. ఇవన్నీ చెప్పడం ద్వారా నీ జీవితం పాడైపోయింది. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. 1 సమూయేలు 15:1. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీద వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులు నిర్మూలము చేయమని. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్పాలి మంచిగా, హల్లెలూయా. పనికిరాని తీగలను కత్తిరించుట ద్వారా మరింతగా ఫలించుట అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ చివరి తీగ ఏంటో తెలుసా? అమాలేకులు అనబడిన పనికిరాని తీగలు. ఎవరు చెప్పండి? అమాలేకీయులు. గాడిదలు ఎత్తుక్కోవడానికి వచ్చినటువంటి సౌలుకి ఎంత మహర్దశ పట్టిందంటే, ఎంత కృపొచ్చిందంటే, అతడు ఇశ్రాయేలీయులకి మొదటి రాజుగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. తనను రాజుగా అభిషేకించినటువంటి సమూయేలు చేత దేవుడు ఒక వార్తను పంపిస్తున్నాడు. ఆయన అమాలేకీయులు ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేశారో నాకు ఇంకా బాగా గుర్తుంది. కాబట్టి పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, బాలుల్ని, పసిపిల్లల్ని, స్త్రీలని, పురుషుల్ని, ఎడ్లని, గాడిదల్ని, ఎద్దుల్ని, ఒంటెల్ని ఏ తేడా లేకుండా అసలు అమాలేకీయుడు అనబడిన వాడిని రాజుతో సహితం నిర్మూలించు అన్నాడు. ఈ సౌలు చేసిన పని ఏంటో తెలుసా? పిల్లల్ని చంపాడు, పెద్దలను చంపాడు, స్త్రీలను చంపాడు, పురుషులను చంపాడు, వృద్ధులను చంపాడు, యవనస్తులను చంపాడు, పసిపిల్లలను చంపాడు, గాడిదలు, ఎద్దులు అన్నీ చంపాడు. కానీ చేసిన పని ఏంటో తెలుసా? బలమైన ఎద్దుల్ని బ్రతకనిచ్చాడు, అమాలేకీయుల రాజుని బ్రతకనిచ్చాడు. సమూయేలు ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవా, యథావిధిగా ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు ప్రార్థన కాదు కానీ నేను చేయమన్న పని సౌలు చేయలేదు, వెళ్ళు అని పంపించాడు.
సౌలు దగ్గరికి వెళుతున్నప్పుడు పరిస్థితి ఏంటంటే ఎడ్ల రంకెలు వినపడుతున్నాయి. దేవుడు చెప్పింది చేసావా? చేశానండి, మొత్తం చేశానండి, అమాయకులందరం చంపేశానండి, అమాలేకులందరం చంపేశానండి. అయితే కదా రాజుని ఎందుకులే చంపడం అని చంపలేదు. చివరికి తను బ్రతకనిచ్చినటువంటి రాజుని, ఎడ్లని చంపడం ఎవరి బాధ్యత అయింది? సమూయేలు వంతయింది. సమూయేలు చంపాల్సి వచ్చింది. ప్రార్థన చేయాల్సిన వాడు చంపాల్సిన పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చాడంటే సౌలు అవిధేయుడై ఉండటం వలన. ఈరోజు సౌలు జీవితంలోనే కాదు, ఇశ్రాయేలు జీవితంలో కాదు, మన జీవితంలో కూడా అమాలేకీయులు ఉన్నారు. అమాలేకీయులు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీయులు కనాను దేశానికి వచ్చేటప్పుడు మార్గమధ్యంలో ఆటంకపరిచిన వారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎవరెవరైతే ఆటంకాలు కలిగిస్తున్నారో వాళ్ళందరూ ఎవరో? అమాలేకీయులు. వాళ్ళందరినీ ఏం చేయాలి? కత్తిరించాలి. అరే ప్రార్థన చేసుకుందాం పోరా అంటే ప్రార్థన లేదు, ఏమి లేదు, సినిమాకి వెళ్దాం రారా అని వాడెవడో? అమాలేకీయుడు. మందిరానికి పోదాం అంటే మందిరానికి లేదు, ఏమి లేదు, పెళ్ళికి వెళ్దాంపా, మందిరం వచ్చేవారం అని వెళ్ళొచ్చు, ఈ పెళ్ళి మళ్ళీ ఒకసారి పెళ్లి చేసుకునేది అని పెళ్లికి ప్రేరేపించేవాడు ఎవడో? అమాలేకీయుడు. పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ప్రయత్నిస్తే పరిశుద్ధత వల్ల ఏమి లాభం లేదు, పాపం చేయి అని ప్రేరేపించేది ఎవడు? అమాలేకీయుడు. నువ్వు ఎదుగుతూ ఉంటే, ఆశీర్వదించబడతా ఉంటే, మందిరానికి వస్తూ ఉంటే అడుగడుగునా నిన్ను ఆటంకపరిచే అమాలేకీయుడు. నీతో ఎవరుండాలో తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థానంలో నువ్వు నిలబడటం చూసే స్నేహితులు నీకు ఉండాలి. స్తోత్రం చెప్పండి. నీ కీడు కోరుకునే వాళ్ళని నీ స్నేహితులుగా ఉంచుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. అందరితో సమాధానంగా ఉండు కానీ అందరు స్నేహితులుగా ఉంచుకోవద్దు. ఈ మాట చాలా జాగ్రత్తగా ఉండండి. నీ కీడుని ఎవరైతే కోరుతారో, నీ పతనాన్ని ఎవరైతే కోరతారో, నువ్వు పడిపోతే చూడాలని ఎవరైతే అనుకుంటారో బీ కేర్, వాళ్ళతో చాలా జాగ్రత్త. ఇలాంటి వాళ్ళతో ఎట్లుండాలి తెలుసా? కత్తిరించిన అనుభవం ఉండాలి. ఎందుకో తెలుసా? మంచోడు కదా అని నువ్వు చేరదీసావనుకో, మంచిది కదా అని నువ్వు చేరదీసావనుకో, నీ జీవితానికి ఎసరు పెడతారు వాళ్ళు. వీళ్ళందరూ ఎవరో? అమాలేకీయులు. అమాయకులు కాదు సుమా, అమాలేకీయులు. నిజమైన దేవుని బిడ్డలు ఎట్లుంటారో తెలుసా? నువ్వు బాగుపడితే దేవునికి స్తోత్రం అంటారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నువ్వు ఆశీర్వదించబడితే హల్లెలూయా అంటారు. హల్లెలూయా చెప్పు ఒకసారి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు దీవించబడడం, వర్ధిల్లడం చూస్తే దేవానికి స్తోత్రం అంటారు. వీళ్ళు ఎవరు? ఆత్మీయులు. నీకు ఆత్మీయులు కావాలా, అమాలేకీయులు కావాలా? కొంతమంది చూపు ఎప్పుడు అమాలేకీయుల మీదే. అడి చెడిపోతాడని తెలుసు, చెడగొడతాడని తెలుసు, పడగొడతాడని తెలుసు, పతనం చేస్తాడని తెలుసు, కానీ స్నేహాలు వదిలిపెట్టరు. చాలా జాగ్రత్త, నీకు చాలా నష్టం. ఇంకా అమాలేకీయులు ఎవరయ్యా అంటే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయములో ఇశ్రాయేలీయుల ఆహారమును దొంగిలించిన వారు. నీ ఆహారాన్ని దొంగిలించే ఎవరైనా, నీ ఆశీర్వాదాన్ని దొంగిలించే ఎవరైనా వాడు అమాలేకీయుడే. తిందాం అని అనుకుంటావు, నోట్లోకి వెళ్ళదు, చేతులకు రాదు. అమాలేకీయుడు. ఆర్థికంగా ఆశీర్వదించబడ్డాను అని అనుకుంటున్నావు, ఆ డబ్బుని ఎవడో ఒకడు దొంగిలిస్తాడు. అమాలేకీయుడు. నీ ఇంట్లో అమాలేకీయులు ఎవరున్నారు? వాళ్ళ మారు మనసు కొరకు నువ్వు ప్రార్థించాలి. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. అన్న డబ్బులు వస్తున్నాయి కానీ భర్త వల్ల పాడైపోతున్నాయి. ఆయన ఒక అమాలేకుడు, కత్తిరించుకోలేవు కానీ అతనిలో ఉన్న త్రాగుడు స్వభావాన్ని నువ్వు మాన్పించగలుగుతావు ప్రార్థన ద్వారా. హల్లెలూయా. అన్న డబ్బులు వస్తున్నాయి కానీ పిల్లలన్నా వ్యర్థంగా ఖర్చు పెడుతున్నారన్నా, నువ్వు పిల్లల మారు మనసు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. డబ్బులు వస్తున్నాయి కానీ అన్న ఫలానా కార్యక్రమాల వల్ల ఖర్చు అయిపోతున్నాయి అన్న, అమాలేకీయుడు. ఆ మధ్య నేను మోహన్ సి లాజరస్ గారి ఛానల్లో ఒక షార్ట్ ఫిల్మ్ చూశాను. అది దేని గురించి అయ్యంటే భయంకరమైన అప్పులు అయిపోవటం. భార్య భర్తను దూషిస్తే, భర్త భార్యని నిందిస్తే వీళ్ళిద్దరు వెళ్ళి మామయ్య దగ్గర అంటే అమ్మాయి తండ్రి దగ్గర పంచాయతీ పెడతారు. ఆయన మాట వీళ్ళు వినరు.
ఇంతకీ ఒక ప్రార్థనా బుర్రాలైనా ఒక ఆమె వస్తే కానీ అది సెటిల్ అవ్వదు. ఏందయ్యా పరిస్థితి అంటే ఎవరు తక్కువ వాళ్ళు కాదు. వీళ్ళ ఆవిడ షోరూంలో ఏదో కొనడానికి వెళ్ళిద్ది, పెద్ద టీవీ చూసిద్ది. ఏమండి చిన్న టీవీ సాల్ట్లేదండి, పెద్ద టీవీ కావాలండి, పెద్ద టీవీ కావాలండి అని ఏడిపించి తీసుకుంటుంది. సరే ఈయనేమన్నా తక్కువడా, ఆ మధ్య ఒక కారు కొంటాడు, కొత్త కారు కనపడంగానే ఇది అమ్మేద్దాం, ఈ కారు తీసుకుందాం. ఏమంటది, ఎందుకండి వద్దులేండి, కారు బాగానే ఉంది కదండి, ఇంకొన్ని సంవత్సరాలు వాడండి, అప్పుడే ఎందుకులేండి అని అంటా ఉంటుంది. కానీ లేదు లేదు లేదు, నువ్వు పెద్ద టీవీ కొనొచ్చు కానీ నేను కొత్త కారు కొనకూడదా అని ఆ కారు అమ్మేసి ఈ కారు కొంటాడు. ఇట్లా ఒకళ్ళు మించి ఒకళ్ళు ఖర్చులు చేస్తూనే ఉంటారు. ఎవరు చెప్పండి, ఈ అలవాట్లన్నీ ఏంటి చెప్పండి? అమాలేకీల అలవాట్లు. మన అలవాట్లు ఎట్లుండాలి తెలుసా? అవసరమైన దానికే రూపాయి ఖర్చు పెట్టే స్థితికి మనం వచ్చుదుముగాక. స్తోత్రం చెప్పండి. కొన్ని ఇళ్ళు ఒకళ్ళు ఖర్చు పెడతా ఉంటే ఒకళ్ళు ఆదా చేస్తూ ఉంటారు, పర్వాలా. కొన్ని ఇళ్ళు ఎట్లా ఉంటాయి అంటే గంతకు తగ్గ బొంతలాగా భర్త ఖర్చే, చెప్పు భార్య ఖర్చే. ఇట్లాంటి ఇళ్ళు అసలు ఆశీర్వదించబడవు. గుర్తుపెట్టుకోండి, భార్య భర్తలు అనబడిన వారు డబ్బు విషయంలో ఎక్కడెక్కడి నుంచి అమాలేకులు వచ్చి దొంగిలిస్తున్నారో వాటన్నిటిని కత్తిరించుకోగలిగితే ఆర్థిక పరిపుష్టి మీకు వస్తుంది. అమాలేకుడు ఎవరయ్యా అంటే దేవుని సింహాసనానికి విరోధంగా చేయెత్తేవాడు, దైవ చిత్తం చేయనీయుడు. నీ జీవితంలో దైవ చిత్తం చేయనీయకుండా ఎవడు ఆటంకపరుస్తున్నా వాడిని దూరం పెట్టేసాయి. యేసు ప్రభువును సైతం నీకు సిలువ దూరమగును గాక అనగా యేసు ప్రభు పేతురుని ఏమన్నాడు చెప్పండి? సైతన్న పో అన్నాడు. కత్తిరించాడు తన స్వభావాన్ని, తనకు అర్థమయ్యేదాకా. ఈరోజు ఈ 5టిని మనం కత్తిరించగలిగితే అత్యధికంగా ఎదగగలుగుతాము. నిశ్చయంగా నువ్వు ఎదగాలని కోరుకుంటే దయచేసి మోకాళ్ళుని ప్రార్థన చేయి.